Hello students, last class continuation. This is 12th video. Already matrices అనే టాపిక్ మీద 11 వీడియోస్ కంప్లీట్ అవునాయి. ఇవన్నీ మన ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంటాయి. వన్ బై వన్ వాచ్ చేసుకుంటారండి, మీకు చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. మనం ఈ వీడియోలో సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ గా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని ఎలా రాయొచ్చు, కంటిన్యూషన్ ప్రీవియస్ కాన్సెప్ట్ మళ్ళీ రివైజ్ అయినట్టు మీకు ఒకసారి అనిపిస్తుంది. సో మొదలెడదామా? రైట్, పేజ్ నెంబర్ 73, న్యూ టెక్స్ట్ బుక్, AP Intermediate second year. So express the matrix sum of symmetric and skew symmetric. This is the matrix. ఎలా రాయాలి మనం? స్క్వేర్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అవ్వాలంటే A ప్లస్ A ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఇన్ కేస్ ఇట్ ఈస్ A అయితే దాన్ని 1/2 తో మల్టిప్లై చేస్తే సిమెట్రిక్ అవుతుంది. సో అలాగే స్క్యూ సిమెట్రిక్ కావాలంటే సో 1/2 A మైనస్ A ట్రాన్స్పోజ్ అని రాయొచ్చు. జస్ట్ ఇది చేస్తే స్క్యూ సిమెట్రిక్, ఇది చేస్తే సిమెట్రిక్. ఈ రెండింటిని ఎక్స్పాండ్ చేయాలి కదా. ఏమన్నాడు? ఎక్స్ప్రెస్ ద మ్యాట్రిక్స్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది, ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. సో అది మనకు కనుక్కోవాల్సిన ప్రాసెస్. ఇచ్చిన దాన్ని ఏ అనుకుందాం? ఏకి ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్ గా ఇంటర్చేంజ్ చేయడం. సో అలాగే ఈ రెండింటిని యాడ్ చేద్దాం. వచ్చిన మ్యాట్రిక్స్ కి 1/2 మల్టిప్లికేట్ చేద్దాం. అది సిమెట్రిక్ అవుతుందా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ కేసులో A మైనస్ A ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. వచ్చిన మ్యాట్రిక్స్ కి 1/2 ని మల్టిప్లికేట్ చేయాలి. అది స్క్యూ సిమెట్రిక్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అప్పుడు ఇది స్క్యూ ఇది సిమెట్రిక్, ఇది స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. అది ప్రాసెస్. సాల్వ్ చేద్దాం, చాలా ఈజీగా ఉంటుంది. చిన్నది ఇది 2/2 మ్యాట్రిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దాన్ని తీసుకోవాలి. గివెన్ A అనుకోండి, 1 5 -1 2. ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఏ ట్రాన్స్పోజ్ ఫస్ట్ రోని కాలమ్ గా రాయాలి. 1 5 -1 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి? కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 1 ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. 1 5 -1 2 ఏ యొక్క మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ 1 -1 5 2 వీటిని యాడ్ చేయాలి. సో 1 + 1 2, 5 - 1 4, 1 - 1 + 5 4, 2 + 2 4. ఇదేంటిది? A ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ వచ్చిన మ్యాట్రిక్స్. మనం ఎక్స్ట్రాగా ఏం చేయాలి ఇక్కడ అంటే 1/2 ని మల్టిప్లికేట్ చేయాలి. A ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ 1/2 తీసుకెళ్లి వచ్చిన మ్యాట్రిక్స్ కి మల్టిప్లికేట్ చేయాలి. సో ఈ బయట ఉండే 1/2 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తో మల్టిపుల్ అవుతుంది. దట్ ఈస్ అ స్కేలార్ ప్రాపర్టీ. 1/2 ఈ మొత్తాన్ని నెక్స్ట్ స్టెప్ లో నేను P అనుకుంటున్నాను. 1/2 మల్టిప్లికేట్ చేస్తే 2 1s క్యాన్సిల్, 2 1s 2 2s ప్రతి ఎలిమెంట్ కి 2 1s 2 2s 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఇది P. దీనికి ట్రాన్స్పోజ్ కనుక్కుంటా. ట్రాన్స్పోజ్ ఏంటి? ఫస్ట్ రోని కాలమ్ గా రాయడం, సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా రాయడం. ఈ రెండు ఒకేలా ఉన్నాయి చూడండి, ఒకేలా ఉన్నాయి అంటే రెండు సేమ్ మ్యాట్రిసెస్, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. P ఈజ్ ఈక్వల్ టు P ట్రాన్స్పోజ్ అయింది. అంటే P ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. కేస్ నెంబర్ 2కి వెళ్తున్నా. సో కేస్ నెంబర్ 2 ఏమని చూపించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలి? A మైనస్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. A 1 5 -1 2 మైనస్ ఏ ట్రాన్స్పోజ్ 1 -1 5 2 ఏ ట్రాన్స్పోజ్ వచ్చిన మ్యాట్రిక్స్. సో ఫస్ట్ సపరేట్ చేయాలి. 1 -1 0, 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 + 1 6, -1 -5 -6 2 -2 0. ఇది సో A మైనస్ ఏ ట్రాన్స్పోజ్ వచ్చిన మ్యాట్రిక్స్. ఇది మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం 1/2 ని మల్టిప్లికేట్ చేయాలి. A మైనస్ ఏ ట్రాన్స్పోజ్ 1/2 అనేది 0 6 -6 0 అనే మ్యాట్రిక్స్ కి మల్టిపుల్ చేస్తాం. 1/2 ఈజ్ మల్టిప్లై బై ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ స్కేలార్. 0/2 1/2 × 0 0, 1/2 × 6 2 1s 2 3s అలాగే -3 0. దీని మొత్తాన్ని నేను ప్రతిసారి ఇంత పెద్దది రాయకుండా Q అనుకున్నా. సో నెక్స్ట్ Q డాష్ కనుక్కుంటా, Q ట్రాన్స్పోజ్ కనుక్కుంటా.
మైనస్ ఫస్ట్ రోని కాలమ్ గా రాస్తున్నా 1 0 3 మైనస్ సెకండ్ రో మైనస్ కామన్ తీసి రాస్తున్నా 0 3 మైనస్ 3 0 అంటే ఏమొచ్చింది నాకంటే మళ్ళీ క్యూనే వచ్చింది. దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు ఇక్కడ క్యూ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ఇదంతా క్యూనే కాబట్టి మైనస్ క్యూ అయింది. ఎప్పుడైనా ఏ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ చేసినా అదే మ్యాట్రిక్స్ వచ్చి మైనస్ ముందు వస్తే ఆ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని. దేర్ ఫోర్ క్యూ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అర్థం. సో క్వశ్చన్ లో ఏమన్నాడు, ఎక్స్ప్రెస్ ద మ్యాట్రిక్స్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్. పి అనేది సిమెట్రిక్, క్యూ అనేది స్క్యూ సిమెట్రిక్. ఏ అనే మ్యాట్రిక్స్ ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చా అంటే పి ప్లస్ క్యూ గా చేయొచ్చు. వాట్ ఈస్ పి? పి అంటే ఏంటి? పి అంటే ఎక్కడుంది 1 2 2 2 అనే మ్యాట్రిక్స్ గా ప్లస్ ఇది సిమెట్రిక్. క్యూ అంటే స్క్యూ సిమెట్రిక్ 0 3 మైనస్ 3 0. ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి ఫస్ట్ వస్తుంది. ఇలా ఎక్స్పాండ్ చేస్తే చాలు. 1 ప్లస్ 0 1, 2 ప్లస్ 3 5 ఉందా చూడండి 5, 2 ప్లస్ మైనస్ 3 2 మైనస్ 3 మైనస్ 1 వచ్చిందా, 2 ప్లస్ 0 2. ఈ రెండింటిని క్లబ్ చేస్తే అంటే సమ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏ అవుతుంది. ఒక ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ని మనం సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అది క్వశ్చన్ లో వాళ్ళు కనుక్కోమన్నది. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ దిస్ మోడల్. ఐ విల్ గో రిమైనింగ్ క్వశ్చన్స్. రైట్, ఫోర్త్ క్వశ్చన్, పేజ్ నెంబర్ 73. Given matrix, let it be take A 3 3 minus 1 minus 2 minus 2 1 minus 4 minus 5 2. A transpose రోస్ ని కాలమ్ గా రాయడం 3 3 minus 1 ఫస్ట్ రో తీసుకున్నా, సెకండ్ రో minus 2 minus 2 1, థర్డ్ రో minus 4 minus 5 2. ఇప్పుడు కేస్ 1 తీసుకుంటానమ్మా. కేస్ నెంబర్ 1 షుడ్ ఫైండ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, ఏకి వచ్చిన దాన్ని ఏ ట్రాన్స్పోజ్ ని యాడ్ చేస్తున్నాను. -2 -2 1 -4 -5 2 ప్లస్ 3 -2 -4 3 -2 -5 -1 1 2 యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది చెక్ చేయాలి. 3 + 3 6 3 - 2 1 -1 -4 -5 -2 + 3 1 -2 -2 -4 1 -5 -4 -4 -1 -5 -5 + 1 -4 2 + 2 4. ఇది వచ్చింది. నేను దీన్ని ఏమనుకుంటున్నాను, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అని అనుకోవాలి. దీనికి ఎక్స్ట్రాగా మనం ఏం చేయాలంటే ఇది సిమెట్రిక్ అవుతుంది. ఎక్స్ట్రాగా మనం ఏం చేయాలంటే 1/2 ని మల్టిప్లికేట్ చేయాలి వచ్చిన మ్యాట్రిక్స్ కి. 1/2 వచ్చిన మ్యాట్రిక్స్ 6 1 -5 1 -4 -4 5 -4 4. 1/2 అనేది స్కెలార్, ప్రతి ఎలిమెంట్ ని మల్టిప్లికేట్ చేస్తుంది. ఈ మ్యాట్రిక్స్ లో 1/2 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తో మల్టిప్లై అవుతుంది. సో 1/2 into 6 1/2 into 1 1/2 into -5 ఫ్రమ్ దట్ మేనర్. సో ఐ టేక్ దిస్, ఇది మొత్తాన్ని ప్రతిసారి రాయకుండా లెట్ ఇట్ బి టేక్ పి అనుకున్నా. నేను ఇదే వాల్యూని పి అనుకున్నా, అంటే ఇది మళ్ళీ మళ్ళీ రాయకుండా నేను డైరెక్ట్ గా తీసుకుంటున్నా పి అని. 1/2 2 1s 2 3s మిగులుతుంది. ఇక్కడ 1/2, ఇక్కడ -5/2, ప్రతి ఎలిమెంట్ తో మల్టిపుల్ అవుతుంది కాబట్టి 1/2 -2 2 1s 2 2s కదా, అందుకని ఇది కూడా 5/2 -4/2 4 1s 2 1s 2 2s, ఇది 2. ఇది సిమెట్రిక్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సిమెట్రిక్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే దీనికి ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఈ ట్రాన్స్పోజ్ ఫస్ట్ రోని కాలమ్ గా రాస్తున్నాను చూడండి. 3 1/2 -5/2 1/2 సెకండ్ రో -2 -2 థర్డ్ రో 5/2 -2 2
ఈ రెండు సేమా లేదా చెక్ చేయండి. ఎలిమెంట్స్ సేమే, మ్యాట్రిక్స్ మొత్తం సేమ్. కాబట్టి దేని చెప్పొచ్చా? P is equal to P transpose. So nothing but P is a symmetric matrix అని చెప్పొచ్చు. ఇది కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 2 ఏమవుతుందో చెక్ చేద్దాం. కేస్ నెంబర్ 2 అంటే ఏం లేదు, ఇంకా ఈ రెండింటికి సపరేట్ చేయడమే. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఏ అంటే 3 3 మైనస్ 1 -2 -2 1 -4 -5 2 ప్లస్ ప్లస్ కాదు కదా, మైనస్ ట్రాన్స్పోజ్కి వచ్చింది 3 -2 -4 3 -2 -5 -1 1 2 సపరేట్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దాని కరస్పాండింగ్ ఎలిమెంట్ తోనే సపరేట్ అవుతుంది. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు 3 - 3 0. నెక్స్ట్ 3 మైనస్ ఇంటూ మైనస్ 5 3 ప్లస్ 2 ఇది -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +4 -1 +3 -2 -3 -5 -2 minus into minus plus 2 0 1 minus into minus plus 1 plus 5 6 -4 minus into minus plus -3 -5 -1 -6 2 -2 0. ఇదేమనుకోవాలి, నేను దీన్ని దేంతో మల్టిప్లికేట్ చేయాలి? వచ్చిందాన్ని 1/2తో మల్టిప్లికేట్ చేయాలి. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ 1/2 ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తో మల్టిపుల్ అవుతుంది. 5 3 -5 0 6 -3 -6 0. సో ఇప్పుడు 2 అనేది 1/2 అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ తో మల్టిపుల్ అవుతుంది. దీన్ని క్యూ అనుకోండి. సో ప్రతిసారి ఇది రాయకుండా క్యూ అనుకున్నాను నేను. 1/2 ఇంటూ 0 0 5/2 సెకండ్ ఎలిమెంట్ 3/2 థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ -5/2 0/2 6/2 2 1s 2 3s. సో -3/2 ఇది 6/2 మైనస్ ఉంది కదా -3 0. ఇది ఇప్పుడు ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. క్యూ ట్రాన్స్పోజ్ మైనస్ కూడా కామన్ తీసి ట్రాన్స్పోజ్ రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ ఏమవుతా, ఇది ట్రాన్స్పోజ్ ఫస్ట్ రో చూడండి 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -3 0. మైనస్ కామన్ తీద్దాం. క్యూ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే ఇదే వస్తుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్. సో దేర్ ఫోర్ మైనస్ కామన్ తీస్తున్నా నేను. 0 మైనస్ ఉండే దగ్గర ప్లస్ రాయాలి 5/2 3/2 ప్లస్ ఉండే దగ్గర మైనస్ వస్తుంది -5/2 0 3 -3/2 -3 0. అంటే ఇదేమని అర్థం? ఇజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ అనే కదా. ఈ క్యూ మైనస్ అట్టే వచ్చాలి, ఇదంతా క్యూ అనేది కదా మ్యాట్రిక్స్. సో సేమ్ ఉంది చూడండి. సో అందుకని -q రాయొచ్చు. క్యూ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు క్యూ అయితే క్యూ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు -q అయితే ఏంటయ్యా మనకు? వాట్ ఈస్ ద ఐడెంటిటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్? therefore q is a q symmetric matrix. q symmetric matrix అని రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ రెండింటిని అంటే పిని క్యూని యాడ్ చేస్తే ఫస్ట్ ఏ అనేది వస్తుంది. సో అది మనకు తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం. ఏమని? నెక్స్ట్ స్టెప్ లో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ అని రాయొచ్చు బై కేస్ 1 కేస్ 2 కేస్ 1 అండ్ 2. పి అంటే ఏంటి? వాట్ ఈస్ మ్యాట్రిక్స్ పి? 3 1/2 -5/2 1/2 -2 -2 5/2 -2 2. క్యూ అంటే ఏంటి? వాట్ ఈస్ క్యూ? 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -3 0. ఈ రెండిటికి సమ్ అనేది క్యాపిటల్ ఏ అవుతుంది మ్యాట్రిక్స్. ఒక్కసారి చెక్ చేసుకోండి ఏ అవుతుందా లేదా. 3 + 0 3
1/2 plus 5/2, 6/2, 2 ones, 2 3s cancel. Minus 5/2 plus 3/2 ఎంత అవుతుంది? -2/2, 2 2 cancel, -1. ప్రతి ఎలిమెంట్ ని యాడ్ చేస్తే, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏ అవుతుంది? ఈ ఎక్స్ప్రెషన్ రాయమన్నారు వాళ్ళు. సో ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ చెప్పుకోబోయే క్వశ్చన్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ వేరే మోడల్ ఉంటాయి, మల్టిప్లికేట్ చేయడం, అవన్నీ ఈజీగా ఉంటాయి. చూద్దాం. సెకండ్ రోమన్ ప్రాబ్లం నెంబర్ 6, పేజ్ నెంబర్ 74. If two matrices are given, these two matrices are 3/3 matrices. A plus B, we find, after that we find A plus B whole transpose. A transpose plus B transpose ఈక్వల్ అవుతుందా లేదా ప్లస్ చేస్తే అని అడిగాడు. సో వెరిఫై చేస్తాం మనం. ఒకసారి చూడండి. సొల్యూషన్ గివెన్ A is equal to -1 2 3 5 7 9 -2 1 1. ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ రోని కాలం గా రాస్తున్నాం, -1 2 3, సెకండ్ రోని 5 7 9, థర్డ్ రోని -2 1 1. బి ఇచ్చారు, బి కూడా అలాగే కనుక్కోవాలి. సో ఏమని ఇచ్చాడు? బి -4 1 -5 1 2 0 1 3 1 ఇచ్చాడు. బి మ్యాట్రిక్స్ బి ఇది. ఇంకా ఏం కనుక్కోవాలి మనం? అండ్ మ్యాట్రిక్స్ బి దర్ ఎంప్లాయిస్ బి ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ రోని కాలం గా రాసటమే, సెకండ్ రోని సెకండ్ కాలం, థర్డ్ రోని థర్డ్ కాలం. -4 1 -5 1 2 0 1 3 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలి? ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్, ఎల్హెచ్ఎస్. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి అంటే ఏమని అర్థం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి కనుక్కోవాలి, తర్వాత ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. సో ఏ ప్లస్ బి ఫస్ట్ నేనేం కనుక్కున్నాను? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, యాడ్ చేస్తున్నా ఏని బిని, 1 -1. సో రాయమంటారా? -1 రాస్తున్నాను. ఒకసారి మీకు స్టెప్స్ కావాలి, అవసరం కాదా? అందుకే 2 3 5 7 9 అండ్ -2 1 1 ప్లస్ -4 1 -5 1 2 0 1 3 1 యాడ్ చేయండి. -1 ప్లస్ -5 అవుతుంది. 2 ప్లస్ 1 3, 3 ప్లస్ -5 -2, 5 ప్లస్ 1 6, 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 0 9 ఓన్లీ, -2 ప్లస్ 1 -1, 1 ప్లస్ 3 4, 1 ప్లస్ 1 2. ఇది ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఫస్ట్ రోని కాలం గా రాస్తున్నా, -5 3 -2 6 9 9. నెక్స్ట్ ది థర్డ్ రో, -4 -1 4 2 1 ప్లస్ 1 2. ఇది ఆల్రెడీ మనం ఎల్హెచ్ఎస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఆల్రెడీ కనుక్కున్నాం. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయో లేదో చెక్ చేయండి. సేమ్ ఎలిమెంట్స్, సేమ్ మ్యాట్రిక్స్. దేర్ ఫోర్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అని చెప్పొచ్చా? ఎస్, వెరిఫైడ్. సో దిస్ ఈస్ అ వే ఆఫ్ సాల్వింగ్. సో యూ షుడ్ ఫైండ్ ఫస్ట్ ఏ is given, should find A transpose and B transpose. What is asking? A plus B, should find A plus B. After that apply transpose. After that transpose matrix is this. A transpose we know, B transpose add this, this is equal to this. So that LHS equal to RHS. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇది కూడా సేమ్ మ్యాట్రిక్స్, కాకపోతే ఈ యొక్క ఎక్స్ప్రెషన్ మాత్రం మారింది. సో ఫస్ట్ మనం ఏం కనుక్కున్నామో అదే మళ్ళీ కనుక్కుంటే సరిపోద్ది. ఏ ఇచ్చేసాడు, ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుంటున్నాను. సో షార్ట్ కట్ లాగా చేస్తున్నాను, మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రోని కాలం గా రాస్తున్నాను 2 3. నెక్స్ట్ సెకండ్ రో 5 7 9, థర్డ్ రో -2 1 1.
బి ట్రాన్స్పోజ్ ఇందులోంచి ఫస్ట్ రోని కాలం గా రాస్తున్నాను. -4 1 -5 1 2 0 1 3 1. సో ఏం కనుక్కోవాలి? ఏ మైనస్ బి కనుక్కోవాలి. ఏ మైనస్ బి అంటే ఏ అంటే ఏమి ఇచ్చారా? -1 2 3 5 7 9 -2 1 1 మైనస్ బి అంటే -4 1 -5 1 2 0 1 3 1. సో సపరేట్ చేస్తే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -1 +4 3 2 -1 1 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 + 3 8. నెక్స్ట్ 5 - 1 4 7 - 2 7 - 2 5 9 - 0 9 only. -2 -1 -3 1 -3 -2 1 -1 0. So it is A minus B. Transpose we should find LHS is equal to A minus B whole transpose. అంటే ఏంటి? ఇక్కడ రోస్ ని కాలం గా రాస్తాం. 3 1 8 సెకండ్ రో 4 5 9 -3 -2 0. Is it clear? RHS కనుక్కోవాలంటే A ట్రాన్స్పోజ్ మైనస్ B ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. అంటే ఇట్ ఈస్ RHS. A ట్రాన్స్పోజ్ -1 5 -2 2 7 1 3 9 1 line minus B transpose -4 1 1 1 2 3 -5 0 1. సో మైనస్ చేస్తున్నాగా 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ 1 + 4 -1 + 4 3 5 - 1 4 -2 -1 -3 2 - 1 1 7 - 2 5 1 -3 -2 3 minus into minus plus 5 3 + 5 8 9 - 0 9 only 1 - 1 0. ఇప్పుడు చూడండి అబ్బాయిలు, ఈ రెండు సేమ్ అయినాయో లేదా చెక్ చేయండి. రెండు మ్యాట్రిక్సెస్ సేమ్. Therefore LHS is equal to RHS is nothing but A minus B whole transpose is equal to A transpose minus B transpose అని రాసుకోవచ్చా? వెరిఫైడ్. చాలా సింపుల్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇలాగే ఉంటది. ఓకేనా? A transpose is given. Solution given A transpose A dash అన్న ట్రాన్స్పోజ్ అన్న ఒకటే. 3 4 -1 2 0 1. దీని నుంచి ఏ వాల్యూ ఏమవుద్ది? దీన్ని ఒక్కసారి రొటేట్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో 3 4 ఫస్ట్ రోని కాలం గా రాశాను, సెకండ్ రోని కాలం గా రాశాను, థర్డ్ రోని కాలం గా రాశాను. సో ఇట్ ఈస్ ఏ. సో ఇంకేం వచ్చాడు? బి ఇచ్చేసాడు. బి ఏంటి? -1 2 1 1 2 3. దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? బి ట్రాన్స్పోజ్ కనుక్కోవచ్చు. దీన్ని రోస్ ని కాలం గా రాస్తే సరిపోద్ది. -1 2 1 ఫస్ట్ రో, సెకండ్ రో 1 2 3 అయిపోయింది. A + B కనుక్కోవాలి. తర్వాత ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. A + B కనుక్కుంటున్నాం. ఏని బిని యాడ్ చేస్తున్నాం. ఏ అంటే ఇది 3 - 1 0 4 2 0 4 2 1 ప్లస్ బి ఇది -1 2 1 1 2 3 యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది? 3 - 1 2 -1 + 2 1 only 0 + 1 1 4 + 1 5 2 + 2 4 1 + 3 4. It is A + B. We should find A + B whole transpose, that is LHS. LHS equal to A + B whole transpose. ట్రాన్స్పోజ్ చేసి సరిపోతుంది. అంటే 2 ఫస్ట్ రోని కాలం గా రాస్తున్నా, సెకండ్ రోని సెకండ్ కాలం గా రాస్తున్నా. ఇది వచ్చేసింది.
LHS. RHS ఏంటి? RHS A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. A ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ ఇచ్చింది 3 4 -1 2 0 1 ప్లస్ B ట్రాన్స్పోజ్ అంటే ఇది 1 1 -1 1 2 2 1 3 యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే 3 - 1 2 4 + 1 5 నెక్స్ట్ 1 - 1 + 2 1 2 + 2 4 1 + 0 1 1 + 3 4 రెండు చూడండి సేమ్ ఉన్నాయి, రెండు సేమ్ కదా. కాబట్టి LHS ఈక్వల్ టు RHS, LHS equal to RHS, that is A plus B whole transpose is equal to A transpose plus B transpose. Verified. సో ఇలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది, దీన్ని కొంచెం చేంజ్ చేస్తాను అయిపోద్ది. ఇదే నెక్స్ట్ క్వశ్చన్. ఏబీలు సేమ్, A minus B whole transpose is equal to A transpose minus B transpose అని చూపించాలి. సేమ్ టు సేమ్, మ్యాట్రిసెస్ మారలేదు, ఇవన్నీ ఒకటే కాకపోతే మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ స్టెప్ వరకే చూసుకోండి. 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 1 4 నెక్స్ట్ -1 -2 -3 నెక్స్ట్ 0 - 1 దట్ ఈస్ -1 4 - 1 3 2 - 2 0 1 - 3 -2. సో ఇట్ ఈస్ A minus B. ఇఫ్ యూ షుడ్ ఫైండ్ ట్రాన్స్పోజ్, ఫస్ట్ రో తీసుకెళ్లి కాలమ్ గా రాస్తున్నా. 4 - 3 -1 సెకండ్ రో 3 0 -2. ఇది మ్యాట్రిక్స్ LHS కి సంబంధించింది అడిగింది. RHS సో మైనస్ చేస్తున్నాం. 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 1 4 4 - 1 3 -1 -2 -3 2 - 2 0 1 0 - 1 -1 1 -3 -2 ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఆల్రెడీ కనుక్కునేసాం. సో ఇదే మ్యాట్రిక్స్. ఈ రెండు ఈక్వల్ కదా చూడండి, సేమ్ టు సేమ్. సో దేర్ ఫోర్ LHS equal to RHS. A minus B whole transpose is nothing but equal to A transpose minus B transpose. This is the conclusion of this question. It is the 9th question. Sorry for the correction. It is 9th question. So we should find A minus B whole transpose equal to A transpose minus B transpose. This is the way of solving. Next one. A B matrices is given. ఫస్ట్ ఇది కొంచెం రివర్స్ ఇచ్చారు, నేను ఆర్డర్ లో రాసేసాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎట్లా రాసిన క్వశ్చన్ ఇదే. ఏ ఇచ్చారు, బి ఇచ్చారు. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ అని చూపించాలి. సో ఏ ఇచ్చారు కదా, ఏ ట్రాన్స్పోజ్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 4 3. దీని నుంచి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవచ్చు. అంటే 1 - 4 3 అవుతుంది. అంటే ఏంటిది, కాలమ్ మ్యాట్రిక్స్. ఓకేనా. అలాగే బి ఇచ్చాడు -1 2 1. దీన్ని బి ట్రాన్స్పోజ్ కనుక్కోవచ్చు. బి డాష్ అన్న బి ట్రాన్స్పోజ్ అన్న ఒకటే. -2 -1 2 1. ఏం కనుక్కోవాలి, ఏబి కనుక్కోవాలి. ఏబి, ఏ అంటే ఏంటి 1 - 4 3. బి అంటే ఏంటి బి మ్యాట్రిక్స్ -1 2 1. ఎలిజిబుల్ అవుతుందా. సో చూడండి ఇక్కడ 1 2 3 రోస్ ఉన్నాయి, 1 కాలమ్. ఓన్లీ 1 రో 3 కాలమ్స్ ఉన్నాయి. సో వచ్చే మ్యాట్రిక్స్ ఈ రెండు ఈక్వల్ అయితే మ్యాట్రిక్స్ మల్టిపుల్ అవుతుంది. వచ్చే మ్యాట్రిక్స్ 3/3 కావాలి. అంటే ఫస్ట్ రోతో ఏం చేయాలి, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అలాగే 4 - 4 అనేది సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అలాగే థర్డ్ ఎలిమెంట్ తో. సో ఇది 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 మల్టిప్లికేట్ చేయాలి, అప్పుడు 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. చెక్ చేద్దామా. 1 × 1 -1. నెక్స్ట్ 1 2s 2 1 × 1 వచ్చిందంతా రోలో రాయాలి, ఎందుకంటే మనం రో చేస్తున్నాం. 1 × 1 1. ఫస్ట్ రో కంప్లీట్. సెకండ్ రో -4 × -1 4 -4 × 2 -8 -4 × 1 -4
సెకండ్ రో చేసాం కాబట్టి వచ్చిన మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ కూడా సెకండ్ రోలో రాయాలి. 3 1s -3, 3 2s 6, 3 1s 3. ఇది వచ్చిన మ్యాట్రిక్స్ 3/3 కదా ఈ రెండు. సో ఏబి ఇది ఏబి హోల్ ట్రాన్స్పోజ్ కనుక్కోమన్నాడు. దేర్ఫోర్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ట్రాన్స్పోజ్ అన్న డాష్ లో ఒకటే. సో ఎలా సాల్వ్ చేయొచ్చు? -1 2 1 4 -8 -4 -3 6 3. ఇది నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మల్టిప్లికేషన్ కనుక్కోవాలి. బి ట్రాన్స్పోజ్ అంటే ఎంత వచ్చింది? -1 2 1 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఎంత వచ్చింది? 1 -4 3. ఇది 3 రోస్ ఉన్నాయి, ఓన్లీ 1 కాలం ఉంది. ఇక్కడ 1 రో 3 కాలమ్స్ ఉన్నాయి, 1 2 3. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయితే మన మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. వచ్చే మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ అవ్వాలి. ఏడా 3 ఉంది, ఆడ 3 ఉంది కాబట్టి చూద్దామా. సో దేర్ ఫోర్ ఫస్ట్ రో తీసుకుంటే -1 ఉంది. ఆ -1 తో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మల్టిప్లికేట్ చేయాలి. సెకండ్ రో చూసుకుంటే 2 ఉంది. దీంతో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ థర్డ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, అలా -1 into 1 -1, minus into minus plus 4, 1 into 4, -3, 2 1s 2, 2 4s -8, 2 3s 6, 1 into 1 1, 1 into -4 -4, 1 into 3 3. సో ఈ రెండు ఈక్వల్ అయినా లేదా చెక్ చేయండి, రెండు సేమ్. సో కాబట్టి ఏం రాయొచ్చు మనం? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అసలు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనుకోలేదా? ఇది ఎల్హెచ్ఎస్ అయితే ఇది ఎల్హెచ్ఎస్, ఏది ఎల్హెచ్ఎస్? ఇది ఎల్హెచ్ఎస్, ఇదేంటిది? ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏం ప్రూవ్ చేసాం? ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఈ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. దిస్ ఈస్ వెరిఫైడ్. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. దీని తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇచ్చింది గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 1 2. ఇట్ ఈస్ అ రో మ్యాట్రిక్స్. యూ షుడ్ ఫైండ్ ఏ ట్రాన్స్పోజ్ అవసరం అవుతుంది మనకు. అందుకని 0 1 2 రాసేసాను. నెక్స్ట్ బి ఇచ్చేసాడు 1 5 7. ఇక్కడ నుంచి బి ట్రాన్స్పోజ్ కనుక్కోవచ్చు. బి ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు 1 5 7. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏబి కనుక్కోవాలి. ఏ ఇంటూ బి. ఏ అంటే ఏంటి? 0 1 2. బి అంటే ఏంటి? 1 5 7. సేమ్ మల్టిప్లికేషన్. ఎలా చేస్తారు? సో ఇక్కడ ఎన్ని 3 రోస్ ఉన్నాయి, 1 కాలం ఉంది. ఇక్కడ 1 రో ఉంది, 3 కాలం ఉంది. రెండు ఈక్వల్ అయినాయి. వచ్చే మ్యాట్రిక్స్ 3/3 ఇవ్వాలి. సో 3/3 ఇవ్వాలంటే ఫస్ట్ రోతో ఈ కాలం, ఈ కాలం, ఈ కాలం, సెకండ్ రోతో ఈ కాలం, ఈ కాలం, ఈ కాలం, అలా థర్డ్ రోతో సెకండ్ 1 2 3 కాలమ్స్ సింప్లిఫై చేయి. 0 into 0 0 0. ఫస్ట్ రో అంతా 0. 1 into 1 1, 1 into 5 5, 1 into 7 7, 2 1s 2, 10, 2 7s 14. ఇది ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అడిగేది కదా, అది ఎల్హెచ్ఎస్ అనుకోండి. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు 0 0 0. ఫస్ట్ రోని ఈ కాలంగా రాశాను. సెకండ్ రో 1 5 7, థర్డ్ రో 2 10 14. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఏంటి? ఆర్హెచ్ఎస్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. బి ట్రాన్స్పోజ్ అంటే 1 5 7. ఏ ట్రాన్స్పోజ్ 0 1 2. మల్టిప్లికేషన్. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్, 1 కాలం, 1 2 3 కాలమ్స్, 1 రో ఉంది. ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి. వచ్చే మ్యాట్రిక్స్ 3/3 అవుతుంది. 3/3 అవ్వాలంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, 1 into 0 0, 1 into 1 1, 1 into 2 5 into 0, 5 into 1 5 2s 10, 7 into 0 0, 7 into 1 7, 7 2s 14. రెండు ఈక్వల్ అయ్యే చూడండి. therefore LHS equal to RHS. అంటే ఏం ప్రూవ్ చేసాం మనం?
ఏబి హోల్ ట్రాన్స్పోజ్ is equal to B transpose into A transpose. This is an important property. ఎక్కడైనా మీకు యూజ్ అవ్వచ్చు. ఏ స్టూడెంట్స్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అండ్ ఫర్దర్ గా వచ్చే ఎక్సర్సైజ్ అవన్నీ కూడా చాలా ఈజీగా చేద్దాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో మీకు ఈజీగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? See you again.